అందరికీ నమస్కారం. నేను గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు జిల్లా. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు శాసన మండలిలో లడ్డు వ్యవహారంలో చర్చ గురించి. లడ్డు వ్యవహారం చర్చ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం నివిరిపోయి నిజాలు ఎక్కడ బయటకు వస్తాయన్న భయంతో బిక్కుబిక్కుమని ఉంటున్న వాళ్ళ ముఖాలు చూస్తూనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత డిఫెన్స్లో పడిపోయారని. ఇంతవరకు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వము వచ్చి సుప్రీంకోర్టు వచ్చి ఒక కమిషన్ వేసిన తర్వాత, సిబిఐ వేసిన తర్వాత, వాళ్ళ ఏ కొవ్వు అవశేషాలు లడ్డులో కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత కూడా బాధ్యత గల ఎమ్మెల్సీ, అది మహిళ అయి ఉండి పంచుపర్తి అనురాధ గారు మాట్లాడిన విషయం హృదయ వికారకంగా ఉంది. ఇప్పటికీ ఆమె ఒక 4 రోజులప్పుడు కూడా ఇంకా పద్దికోవు, చేప నూనె అని ఈ విధంగా మాట్లాడమంటే ఎంత దైవ చింతనతో, దేవుడంటే ఎంత భయం లేకుండా పోయిందో, దేవుడంటే ఎంత న్యూన్యతాభావం ఉందో, ఎంత చులకనగా ఉందో వీళ్ళ వికిలి చేష్టల ద్వారా తెలిసిపోతుంది. ఎలాగో చంద్రబాబు నాయుడు వచ్చే ప్రసక్తే లేదు, శాసనమండలిలో సమాధానం చెప్పి అది కూడా ఆయన కూడా లేకుండా, ఆ ధైర్యం కూడా అతను లేకుండా పోతాను. ఇంకేమన్నా ఎర్రమ్మనాయుడు గారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సబ్జెక్ట్ డిబేట్ చేసేదానికి ఏదేదో మాట్లాడుతున్నారు. స్పీకర్ని మీ మతస్థులు అనేది, లేకపోతే మా నాయకుడి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడరు తప్ప అసలైన ప్రశ్నలకు సమాధానం లేదు. హెరిటేజ్ అనేది ఒక్క పైసా కూడా ఎప్పుడు రాజకీయంగా కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదని చెప్పినారు తప్ప, మా వాళ్ళంతా రికార్డు ప్రకారం చెప్తే 1997-98 నుంచి కూడా మద్యం సప్లై చేసి బిల్డింగ్ పెన్సులు ఉంటే మళ్ళీ టీటీడీ బోర్డులో మళ్ళీ ప్రత్యేకంగా ప్రవేశపెట్టి డబ్బులు డ్రా చేసుకున్న ఘనత వాళ్ళకు ఉండాలి. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం, లడ్డు వ్యవహారంలో మీ యొక్క నడత పులిపై సవారి లాంటిదేను. పులిపై సవారు చేస్తున్నారు, ఆయనైతే మిమ్మల్ని తినేసేది గ్యారెంటీ అందరినీ. ఎందుకంటే పులి అమ్మవారి వాహనం, అమ్మవారి వాహనం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో లడ్డు వ్యవహారంలో మీరు పులిపైన సవారీ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి అన్ని వదిలేస్తా పర్వాలా, ఒక ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా ఇంకా జంతు అవశేషాలు ఉన్నాయని మాట్లాడడం అనురాధకు చెల్లింది. అలాగే అచ్చెన్నాయుడు చాలా భారీ ఖాయం ఉంటాడు, ఆయన కూడా బాటలు కూడా అంత భారీ స్థాయిలో ఉన్నతంగా ఉండవు. ఎందుకో మరి అర్థం కలవు, అంటే అంత బ్యాలెన్స్గా లేదు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే మాట్లాడే తీరు కానీ. కాబట్టి ఇదంతా చాలా విచారకరం, ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. టీటీడీ ప్రతిష్ట, బిఆర్ నాయుడు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత టీటీడీలో జరుగుతున్న, అంటే ఈ 1.5 సంవత్సరం కాలంగా తొక్కిస్లాటలో మరణించిన కాడి నుంచి, లేకపోతే ఆవుల మరణాల గురించి కాడించి కానీ, లడ్డు ప్రసాదంలో వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకర్లు అవి కల్తీగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో వచ్చిన ఎప్పుడు లేవు, వస్తే వెనక్కి పంపించారు. వెనక్కిపోయిన ట్యాంకర్లు తెప్పించి మళ్ళీ కల్తీ అంటే జరిగినాయి అనే దానికి వాళ్ళు వాడిన ట్యాంకర్లని సుస్పష్టంగా ఛార్జ్షీట్లో ఉంది. కాబట్టి బిఆర్ నాయుడు గారి వ్యవహారం, బిఆర్ నాయుడు ఎన్నికే తప్పు. ఎన్నికైన తర్వాత ఆయన ఈ మధ్య చూస్తున్న మీడియాలో, లేకపోతే ఇవి సోషల్ మీడియా చూస్తుంటే ఇంకా జుగుత్సాకరంగా ఉండదు. కాబట్టి ఇప్పటికీ తిరుమలలో 2 రోజుల కింద దర్శనం నేను కూడా వెళ్ళాను, చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చింది, బయటకంటే గుడి బయట కాదు, అంటే బయటకు వస్తాను దర్శనం చేసుకుని వెంటనే చూస్తే బయటికి రావాలంటే బ్లాక్ అయిపోయినాయి మొత్తం జనాలు. 2-3 వేల మందిని బ్లాక్ చేసి పెట్టారు. ఎందుకు బ్లాక్ చేశారట? చిన్న బిడ్డలు ఒక పక్క రోదనలు. ఏం బ్లాక్ చేసిన విధానం తెలియదు, ఎంతసేపు బ్లాక్ చేస్తారో తెలియదు, ఎప్పుడు వెండి బాగిలు దాటి బయటకు వస్తారో తెలియదు, అంత ఘోరంగా ఉంది. సరే ఏదో వచ్చినా బయటకు వచ్చింది. తర్వాత అన్నదానానికి పోవాలంటే మొత్తము ఈ ఎండాకాలం కాళ్ళు కాలుతా ఉంటే, చిన్న బిడ్డలు 27 సంవత్సరాలు నడిచేవాళ్ళు ఎత్తుకో అంటా ఉంటే, తల్లిదండ్రులు ఎత్తుకోలేక కాళ్ళు బొబ్బలు పోయేట్టుగా ఉంటే పెయింట్ కొట్టలేరండి? కనీసం తెల్ల పెయింట్ అన్న కొట్టలేరా పిల్లలకు, లేకపోతే వృద్ధులకి? లేకపోతే మాడవీధుల్లో చెప్పులు వేసుకోకూడదు రూల్ ఎప్పటి నుంచో ఉంది, వేసుకోవడం తెలుసు, ఏం పెయింట్ కొట్టలేరు? సంవత్సరం 2 సార్లు కొడితే తప్పే ఉంది? కాళ్ళు గాలి అల్లాడిపోయినారు పిల్లలంతా. నిన్న నేను చాలా మంది యాత్రికులు అంటున్నారు. కాబట్టి మీ మీద దుమ్మిపడం కాదు, మీ లోపాలు చెప్పడం, మీ లోపాలు చెప్తే మిమ్మల్ని విమర్శించడం అనుకోవద్దు.
దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పరిపాలన టీటీడీ గురించి లడ్డు గురించి వ్యవహారం మాట్లాడుతున్నాం అంటే ఈ టీటీడీ గురించి మాట్లాడితే మాకు తిరుపతిలో ఒక పెద్ద నాయకులు ఉంటారు, కాషాయ వస్తారు, ఒక దండిగా పెట్టుకొని ఇంటో రెడీగా కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏమైనారు ఈరోజు? వాళ్ళు ఎప్పుడైనా తిరుమల మాడ వీధిలో దర్శనాలు చేసి డైరెక్ట్ గా ఏదో ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కిపోతున్నారా? ఒకసారి రౌండ్ కొడితే ఎండాకాలము వాళ్ళ కాళ్ళకు మొబ్బలు తగిలితే అప్పుడు కొడతారు పెయింట్. ఏంటండి అన్యాయము? ఏ విషయం ప్రధాన తిరుమల ప్రతిష్ట కలిపి ఏ బయటపడితే కూడా దాని గురించి మాట్లాడరు. వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటే దాని గురించి ఎందుకు జరిగింది అంటే కూటమిలో ఉంటే ఏమి మాట్లాడకూడదనా? తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట మంట కలుపుతా ఉంటే మాట్లాడుకుని నోరు లాక్ చేసుకొని కూర్చొని ఉంటారా? లేదు కరుణాకర్ గారి గురించి అయితే ప్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? తప్పులు మాట్లాడాలండి. మీరు హిందూ మతం పైన ఆధారపడిన బేసిస్ పార్టీ పైన ఉండి బీజేపీ పైన ఉండి బీజేపీ ప్రతినిధిగా ఉండి తిరుపతిలో కాషాయ రెసిడెన్స్ కూడా సరిపోదు. అదే అంత ఫోర్స్ తో తిరుమల జరిగే పొరపాట్లకైనా మాట్లాడగలిగే గలం ఉండాలి. ఏదో బీజేపీని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. నిజంగా మీరు బయటకు వచ్చి మాట్లాడుంటే హర్షించేవాళ్ళు, మేము కూడా ఒక బోకే ఇచ్చి ఒక పోల్దండేసి అన్న చాలా బాగా మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా పందా మారాలి. మీది పందా మారాలా? కొండపైన ఏది జరిగినా లేకపోతే హిందూ మతానికి ఏదైనా ఎక్కడైనా అభ్యంతరకమైన విషయాలు జరిగితే ఖండించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మీరు ఆ పార్టీ తరఫున మాట్లాడారు. కూటమిలో ఒక భాగస్వామిగా ఉంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు పోయేదానిక బీజేపీలో మీరు ఉండింది? చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు, మరి మీ పేరు ఎక్కలేదు అనుకుంటారు, ఎవరినో మాట్లాడుకోరు. భానుప్రకాష్ రెడ్డి గురించే మాట్లాడతాం మేము. కాబట్టి దయచేసి మీరు మీ వ్యాపారాలు అభివృద్ధి కోసం బీజేపీలో ఉండడంలా హిందూ మతాన్ని అడ్డబెట్టుకొని మీరు చేయాలనుకోవడం చాలా పొరపాటు. అలాగే కూటమి ప్రభుత్వం మొత్తం లడ్డు వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకున్నారు తప్ప ఇది హిందూ ప్రేమికులు అంటే హిందూ మతాన్ని పంచేలో కోట్లాది మంది భక్తులు మనోభావాలతో ఆడుకుంటున్నారు. మేము ఆడుకుంటున్నామని స్పృహ లేకుండా పోయింది మీ అందరికీ. కాబట్టి ఇప్పటికే చెప్తున్నాను, పులి పైన స్వారీ చెయ్యొద్దు. హిందూ మతాన్ని ప్రేమించేవాళ్ళు కానీ కోట్లాది భక్తుల మనోభావాలతో మీరు ఆడుకుంటే ఆట దేవుడు మొదలు పెట్టాడు. తప్పనిసరిగా ఆట మీరు మొదలు పెట్టారు, ముగించేది మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఆటను ముగిస్తారు. ఆట మొదలు పెట్టారు, ఆట మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఆటను మొదలు పెట్టారు, మేము ఆటను ముగిస్తాం. తస్మాత్ జాగ్రత్త. దేవుడి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలా. దేవుని విషయంలో మీరు ఒక హిందూ మతాన్ని భుజాలు వేసుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాం.